2025 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? పారిస్, ఫ్రాన్స్. దుబాయ్, యుఏఈ. న్యూఢిల్లీ, భారతదేశం. బీజింగ్, చైనా. ఆన్సర్ ఆప్షన్ బి, దుబాయ్, యుఏఈ. 12వ ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం ఫిబ్రవరి 10, 2025న యుఏఈలోని దుబాయ్లో జరిగింది మరియు ఫిబ్రవరి 13, 2025 వరకు కొనసాగుతుంది. ఇది ప్రభుత్వాల భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచ నాయకులు, నిపుణులు మరియు నిర్ణయాధికారులను సేకరిస్తుంది. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ భవిష్యత్ ప్రభుత్వాలను రూపొందించడం. దీనిని 2013లో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్థాపించిన ప్రభుత్వేతర సంస్థ నిర్వహిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, కేరళ. ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటక. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం యొక్క బఫర్ జోన్లో గిరిజనుల కోసం ఒక గ్రామాన్ని నిర్మించాలని రాష్ట్రం యోచిస్తోంది. ఇది భద్రత మరియు వన్యప్రాణుల సంఘర్షణ ఆందోళనలను పెంచుతుంది. బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని కొడగు జిల్లాలోని పశ్చిమ కనుమలలో ఉంది. ఇది 181 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు 1607 మీటర్ల ఎత్తులో ఉన్న బ్రహ్మగిరి శిఖరం పేరు పెట్టబడింది. కావేరీ నదికి ఉపనది అయిన లక్ష్మణ తీర్థ నది ఈ అభయారణ్యంలో ఉద్భవించింది. అరుదైన మొసలి క్యాట్ఫిష్ బగారియస్ సుచెస్ ఇటీవల ఏ నదిలో కనుగొనబడింది? బహిని గౌహతి, సరయూ అయోధ్య, బెత్వా భోపాల్, పిండార్ ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, బాహిని గౌహతి. ఇటీవల గౌహతిలోని బాహిని నదిలో మొసలి క్యాట్ఫిష్ కనుగొనబడింది. ఇది పర్యావరణ ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇది ఆసియాలో అతిపెద్ద మంచినీటి క్యాట్ఫిష్ జాతుల్లో ఒకటి. ఇది భారతదేశం, నేపాల్ మరియు బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కనిపిస్తుంది. ఇది 1.5 మీటర్స్ కంటే ఎక్కువ పెరుగుతుంది మరియు 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ముదురు రంగు శరీరం మరియు విశాలమైన తల ఉంటుంది. దీని పరిరక్షణ స్థితిని IUCN ముప్పు పొంచి ఉన్న ప్రాంతంగా జాబితా చేస్తుంది. పంచాయతీ వికేంద్రీకరణ సూచిక నివేదికను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? వ్యవసాయ మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 13, 2025న న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ IIPAలో అధికార వికేంద్రీకరణ సూచిక నివేదికను విడుదల చేసింది. ఈ సూచిక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో వికేంద్రీకరణ పురోగతిని అంచనా వేస్తుంది. ఇది 6 కీలక కోణాలకు మూల్యాంకనం చేస్తుంది: ఫ్రేమ్వర్క్, విధులు, ఆర్థికాలు, కార్యనిర్వాహకులు, సామర్థ్య నిర్మాణం మరియు జవాబుదారీతనం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243G ప్రకారం నిర్ణయం తీసుకోవడంలో పంచాయతీల స్వయం ప్రతిపత్తిని ఇది పరిశీలిస్తుంది. ఈ సూచిక సహకార, సమాఖ్యవాదం మరియు స్థానిక పాలనను బలపరుస్తుంది. ఇది పంచాయతీ పనితీరును ట్రాక్ చేయడంలో పౌరులు, ప్రతినిధులు మరియు అధికారులకు సహాయపడుతుంది. ఇది గ్రామీణ పరివర్తన మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ వికసిత్ భారత్తో సమలేఖనం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల వార్తల్లో హైలైట్ చేయబడిన వాంకోమైసిన్ యాంటీబయాటిక్ ఏ రకమైన ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించబడుతుంది? బ్యాక్టీరియల్, శిలీంధ్రం, వైరల్, ప్రోటోజోవా. ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్యాక్టీరియల్. డయేరియాకు యాంటీబయాటిక్ అయిన వాంకోమైసిన్ ఆటో ఇమ్యూన్ లివర్ వ్యాధితో ముడిపడి ఉన్న ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ IBDకు చికిత్స చేయగలదని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. వాంకోమైసిన్ అనేది MRSA, మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ మరియు C. డిఫిసిల్ అసోసియేటెడ్ డయేరియా వంటి తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే గ్లైకోపెప్టైడ్ యాంటీబయాటిక్.
ఇది రక్త ప్రవాహం, చర్మం, గుండె కవాటాలు, ఎముకలు మరియు కీళ్ళలోని ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది. ఇది జలుబు లేదా ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేయదు. సరైన కణగోడ ఏర్పడకుండా నిరోధించడం ద్వారా వాంకోమైసిన్ బ్యాక్టీరియాను చంపుతుంది, వాటిని బలహీనపరుస్తుంది మరియు వాటి మరణానికి దారితీస్తుంది. Follow for more videos.